నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ట్యూబ్ కి పంచర్ వేసిన తర్వాతే గాలి కొట్టాలి, అప్పుడే సైకిల్ పరుగులు పెడుతోంది. ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యారట ఆ జిల్లా టీడీపీ నేతలు. ఓ నియోజకవర్గ ఇన్ఛార్జి విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఇప్పుడు తెగ ఫీల్ అవుతున్నారట. మూలానికి మందు వేయకుండా పైపూత పోసి తప్పు చేశామని ఇప్పుడు ఫీల్ అవుతున్నట్లు ఆ నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వైకుంఠం జ్యోతి ఇటీవలే బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అధికారులకు పరుగులు పెట్టిస్తున్నారు. ఓవైపు పార్టీ బలోపేతం మీద దృష్టి పెడుతూనే మరోవైపు ప్రతిపక్ష పార్టీ నేతల ఆరోపణలను టైం టు టైం తిప్పికొడుతున్నారట. ఇటీవలే మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు మీద కూడా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కామెంట్స్ చేశారు. దీంతో ఆయన ఆరోపణలకు ఓ రేంజ్లో కౌంటర్ ఇచ్చారట వైకుంఠం జ్యోతి. సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయి విరూపాక్షికి లేదని తేల్చేశారట. మరోసారి నోరు జారితే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ పనిలో పనిగా వార్నింగ్ కూడా ఇచ్చేశారట. ఈ మొత్తం ఎపిసోడ్ తర్వాత ఆలూరు నియోజకవర్గంలో జ్యోతి ఓ రెబల్ నేతగా జనంలో ముద్ర వేసుకున్నారట. ఇంతవరకు బాగానే ఉన్న అసలు సమస్య ఇప్పుడు ఆలూరు నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో ఉన్నట్లు ప్రచారము జరుగుతుంది. మొన్నటిదాకా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వీరభద్రయ్య గౌడ్ వర్గం సైలెంట్ అవ్వడం, పార్టీ నిర్ణయంపైన అలకబూనడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుందట. ఆలూరు నియోజకవర్గంలో బీసీ ఓటు బ్యాంకు బలంగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నేత విరూపాక్షి కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇది మొన్నటిదాకా టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వీరభద్రయ్య కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇలాంటి రాజకీయ పరిస్థితులున్న నియోజకవర్గంలో ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వైకుంఠం జ్యోతిని ఇన్ఛార్జి చేయడం తెలుగుదేశం పార్టీలో కొందరు బీసీలకు ఏమాత్రం మింగుడు పడడం లేదట. వారిని పరోక్షంగా వీరభద్రయ్య గౌడ్ ప్రోత్సహిస్తున్నారట. మరో విషయం ఏంటంటే జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి మద్దతుతోనే వైకుంఠం జ్యోతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిందట. ఈ విషయం జిల్లా కార్యవర్గంతో పాటు ప్రతి కార్యకర్తకు తెలుసు. ఇక తిక్కారెడ్డి వీరభద్రయ్య గౌడ్ మధ్య సరిదిద్దలేని గ్యాప్ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే గత 3 ఎన్నికల్లో ఆలూరు నుంచి వైసీపీ అభ్యర్థులే గెలుస్తున్నారు. ఇందుకు పార్టీలోని గ్రూపు తగాదాలు కూడా కారణంగా తెలుస్తుంది. కనీసం మొన్నటి ఎన్నికల్లో కూటమి హవాలో అయినా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని భావించిన కార్యకర్తలకు భంగపాటు తప్పలేదు. టీడీపీ అభ్యర్థి వీరభద్రయ్య గౌడ్ కేవలం 2000 పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. ఇందుకు వైకుంఠం జ్యోతి వర్గమే కారణంగా ఆయన ఇప్పటికీ నమ్ముతున్నారట. నియోజకవర్గంలో బలమైన పార్టీ నేతల మధ్య సయోధ్య కుదిరించాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డిపై ఉంది. కానీ ఇక్కడ అలా జరగడం లేదట. మొన్నటి నుంచి వైకుంఠం జ్యోతికి మద్దతిస్తున్న తిక్కారెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. వైకుంఠం జ్యోతిని ఇన్ఛార్జిగా ప్రకటించే ముందు కనీసం పార్టీలో చర్చకు కూడా తావు ఇవ్వలేదట. దీంతో వీరభద్రయ్య గౌడ్ వర్గం మండిపడుతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ బలోపేతం సంగతేమో గాని తాజా పరిస్థితులు వైసీపీకి అడ్వాంటేజ్ అవుతున్నాయన్న అనుమానాలు కూడా చేస్తున్నారట. బీసీలు బలంగా ఉన్న నియోజకవర్గంలో ఓసీ నేతను ఇన్ఛార్జి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారట.